డైలీ టేస్ట్ ది డైలీ. వైఎస్ కాంగ్రెస్ పార్టీలో సంచలనం సీన్లోకి వైఎస్ భారతి ఎంట్రీ ఇచ్చారు. అవును, వైసీపీ ముఖ్య నేతలతో భారతిరెడ్డి మాటమంతి నిర్వహిస్తున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ కు నమ్మకస్తుడు రిటైర్డ్ అధికారితో ఫోన్లో భారతిరెడ్డి మంతనాలు జరిపినట్లు సమాచారం. మధ్య దిగువ శ్రేణి నేతలకు ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు సలహాలు ఇచ్చారు. భారతిరెడ్డి ఎంట్రీపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చిత్రంగా చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఓ భిన్న వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. గత కొద్ది రోజులుగా కూడా మనం చూసుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి చర్చలు జరుగుతా ఉన్నాయి. ప్రజెంట్ అసెంబ్లీ సిచ్యువేషన్ కు సంబంధించి ఏదైతే అసెంబ్లీకి రావాల్సిన ఆ సమయంలో రాలేదంటూ కూడా ఆ స్పీకర్ గాని, డిప్యూటీ స్పీకర్ గాని, అలాగే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని, ఎన్డీఏ కూటమి నేతలు ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీకి రావాలి ఖచ్చితంగా అని అంటా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే రాజకీయ పరిణామాల్లో ఒక వింత విచిత్ర వాతావరణం చోటు చేసుకుంది, ఒక ఆశ్చర్య ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య అయిన వైఎస్ భారతికి సంబంధించి పార్టీ వ్యవహారాల్లో అడుగు పెట్టారు, పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు, పార్టీ వ్యవహారాలు చూస్తున్నారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా దావానంలాగా వ్యాపించింది. దీనికి సంబంధించి కూడా భారతి ఓ మాజీ పోలీస్ అధికారి, రిటైర్డ్ అధికారి ఆ యొక్క ఫోన్ తీసుకొని ఆ ఫోన్ నుంచి కొంతమంది నాయకులకి ఫోన్ చేయటం, అలాగే వారి కింద స్థాయి సిబ్బందికి ఫోన్ చేసి పలానోళ్లతో కోఆర్డినేషన్ చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు చేయాలంటూ కూడా ఆమె చెప్పటం ఒక్కసారిగా రాష్ట్రంలో ఇదొక పెను సంచలనంగా మారింది. రాష్ట్రంలో ఇదొక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక నూతన ఉత్తేజం అని చెప్పుకోవచ్చు. అలాగే మిగతా పార్టీలోని మిగతా సభ్యులకి గానీ, అలాగే కూటమి సభ్యులు గానీ ఇదొక షాకింగ్ పరిణామం అని చెప్పుకోవచ్చు. సీన్ లోకి భారతిరెడ్డి ఎంట్రీ ఇచ్చింది అనంటే ఖచ్చితంగా పార్టీకి సంబంధించి ఏదో జరగబోతుంది, పార్టీకి సంబంధించి సంస్థాగతంగా పటిష్టంగా చేసేందుకు అయి ఉంటదని కొంతమంది పార్టీని బలోపేతం చేయటానికంటూ కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైసీపీలోని ముఖ్య నేతలతో వైఎస్ భారతిరెడ్డి ఈ యొక్క మాట మంతి కలిపినట్టు కూడా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు మొత్తం కూడా అంటే కీలకమైన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, వారు ఏమేమి చేస్తున్నారు, వారి పరిస్థితి ఎలాగుంది, అక్కడ లోకల్ గా పరిస్థితి ఎలాగుంది, వారు చేసే పనులు ఏమిటి అనేది వైఎస్ భారతి ఆరా తీసినట్టు కూడా అర్థమవుతా ఉంది. అలాగే దిగువ శ్రేణి నేతలకి ఫోన్ చేయటం, ఆ నేతల ద్వారా వారికి సగు సూచనలు ఇప్పించడం, వీరి ద్వారా వారికి వారి దగ్గరికి వెళ్లి అక్కడ ఉండండి అని చెప్పడం గానీ, ఆ ప్రథమ స్థాయిని నాయకులకి సూచనలు సలహాలు ఇవ్వటం గానీ, మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ భారతి మాట్లాడిన ఆ ఫోన్ కాల్ గానీ, వైఎస్ భారతి ముఖ్య నేతలకు చేసి మాట్లాడిన ఫోన్ విధానం గానీ ఒక హాట్ టాపిక్ గా మారింది, ఒక సంచలనంగా మారింది. ఇది ఒక పెను సంచలనమే అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా కూడా వైఎస్ భారతి రాజకీయ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటా పక్కన ఉంటున్న పరిస్థితి ఉంది. కానీ నేడు కొంతమందితో మాట్లాడేసరికల్లా వైఎస్ భారతి క్రియాశీలక రాజకీయాలలోకి అడుగు పెడతారా, లేక పార్టీలో ఏం జరుగుతుంది అన్న కోణంలో తెలుసుకున్నారా అనే దాని మీద అయితే కొంత మేరకు పూర్తి సమాచారం రావాల్సింది. కానీ కొంత దిగువ స్థాయి శ్రేణులకి, దిగువ స్థాయి వాళ్ళకు కూడా మధ్య దిగువ శ్రేణి నేతలకి నేతల ద్వారా ఫోన్ చేయటం, వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వటం, ప్రథమ శ్రేణి నాయకులతో కూడా ముఖ్య నేతలతో కూడా మాట్లాడటం, మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక
పెను సంచలనం అని చెప్పుకోవచ్చు. అలాగే వైఎస్ భారతిరెడ్డి నాయకులతో మాటామంతి నిర్వహించడం పట్ల కూడా పార్టీలో పెద్ద ఎత్తున అంతర్గతంగా కూడా చర్చ జరుగుతా ఉంది. పార్టీ అంతర్గత వ్యవహారాలపై వైఎస్ భారతి చర్చించారు అని అంటే పార్టీ పటిష్టత కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక అడుగు ముందుకేసినట్లు తెలుస్తా ఉంది. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఎలాగున్నారు అనే దాని మీద ముఖ్యంగా కూడా వైఎస్ భారతి ఆరా తీసినట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా జగన్ కి అత్యంత నమ్మకస్తుడు రిటైర్డ్ అధికారి ఫోన్ తోనే ఈ యొక్క వైఎస్ భారతి ఈ మాట వ్యవహారం మొత్తం కూడా నడిపారు. ఆ ఫోన్ ద్వారానే అందరితో మాట్లాడిన పరిస్థితి ఉంది. వారికే సూచనలు సలహాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే అక్కడ ఏం జరుగుతుందో కూడా వైఎస్ భారతి మొత్తం తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య అందరికి ఫోన్ ముఖ్య కార్యకర్తలకి కానీ దిగు శ్రేణులకు కానీ ఫోన్ చేసి ఆరా తీయటం, మాటామంతి కలపటం, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసుకోవడం పట్ల మాత్రం పార్టీ పటిష్టతకు ఒక అడుగు ముందు పడిందని అర్థం చేసుకున్న పరిస్థితి ఉండొచ్చేమో అనేది మనకు అర్థమవుతా ఉంది సందీప్. అంటే మొత్తం మీద భారతిరెడ్డి రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారా అనే ప్రశ్నలు ఇప్పటి నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఆ వైసీపీ వ్యూహం ఏంటి? అంటే రాజకీయంగా భారతిరెడ్డి రంగంలోకి దింపబోతుంది అనుకోవచ్చా? ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు కానీ గతంలో వైఎస్ భారతి వ్యవహారం కానీ భారతి క్రియాశీలక రాజకీయాలలోకి వచ్చే పరిస్థితి లేదు. కానీ ఏదైతే గతంలో మనం 2024 ఎన్నికలు చూసుకుంటే 2024 ఎన్నికల్లో లోకేష్ భార్య బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గం మొత్తం కూడా తిరిగారు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో బ్రాహ్మణి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగారు. మీడియా సమావేశాలు పెట్టారు, ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఎక్కువ రోజులు జైలు దగ్గరే ఉన్న బస్సులో ఆమె నివాసంగా ఏర్పాటు చేసుకుని అక్కడే ఉన్న పరిస్థితి ఉంది. అప్పుడు కూడా బ్రాహ్మణి క్రియాశీలక రాజకీయాల్లోకి రావచ్చేమోనని అన్నారు. అలాగే ఇప్పుడు వైఎస్ భారతి కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో మాట్లాడటం, ముఖ్య నేతలతో చర్చించటం, ముఖ్య నేతలకి తగు సూచనలు ఇవ్వటం, ముఖ్య నేతల యొక్క సమాచారం తెలుసుకోవడంతో ఆమె కొంతమేరకు రాజకీయాలలోకి అడుగు పెట్టినట్టు తెలుస్తోంది. కానీ క్రియాశీలక రాజకీయాలలో, డైరెక్ట్ రాజకీయాలలో ఆమెకు అడుగు పెట్టే అవకాశాలు కనపడటం లేదు. కానీ కాకపోతే ఖచ్చితంగా ఆ పార్టీ పటిష్టత కోసం కొంతమేరకు ఆమె వంతు ఆమె అడుగు పెట్టి కొంతమేరకు ఆ పార్టీకి ఉపయోగపడుతుంది, భర్త పెట్టిన పార్టీకి ఉపయోగపడాలని చేదోడు వాదోడుగా ఉండేందుకు ఒక ప్రయత్నం చేస్తుందేమని అనుకోవచ్చు. కానీ క్రియాశీలక రాజకీయాలలో కూడా అడుగు పెట్టుద్దేమో అనేది భవిష్యత్తు అయితే నిర్ణయించాల్సిన పరిస్థితి ఉంది సందీప్. రైట్, థ్యాంక్స్ నాగేశ్వరరావు.